హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవీందర్. ఏపీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి అంటే ఓవరాల్గా అంతటా కూడా ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి. మళ్ళీ ఏపీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి కూడా ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి. సో ఇక్కడ ప్రధానంగా ఒక చర్చ అయితే నడుస్తుంది. ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ఎగ్జిట్ పోల్ ఫలితాలకు సంబంధించి ఏ పార్టీకి అనుకూలంగా ఉంటే ఆ పార్టీది మాకు బాగా వచ్చిందని, వ్యతిరేకంగా ఉంటే మాకు ఎగనెస్ట్గా ఇచ్చారు కాబట్టి వాళ్ళు డబ్బులు తీసుకున్నారని రకరకాల ప్రచారాలు, రకరకాల ఆరోపణలు చేస్తూ ఉన్న పరిస్థితి మనం చూస్తాం. తాజాగా టీడీపీ పార్టీ నుంచి బుద్ధా వెంకన్న గురించి మీ అందరికీ తెలిసిన ఏ రేంజ్లో మాట్లాడతాడో, సో ఈ బుద్ధా వెంకన్న అయితే ఆరమస్థాన్ సర్వేకి సంబంధించి ఆయన కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. ఆరమస్థాన్ చెప్పినటువంటి సర్వే ఏదైతుందో నిన్న చెప్పారు కదా, 56% మహిళా ఓటింగ్ జగన్ వైపే ఉంది. సంక్షేమ పథకాల వల్ల మళ్ళీ రెండోసారి జగన్ అధికారంలోకి రాబోతున్నాడు. టీడీపీ, జనసేన, బీజేపీ 3 కలిసినా కూడా మరి టీడీపీ అధికారంలోకి వచ్చే ఛాన్సే లేదు. జగన్మోహన్ రెడ్డికి 94 నుంచి 110 సీట్లకు పైనే ఉంటుంది తప్ప కిందికి వచ్చే ఛాన్స్ లేదని చెప్పి ఆయన చెప్పిన పరిస్థితి మనం చూసాం. సో దీనికి సంబంధించి ఈ ఆరమస్థాన్ సర్వే కనుక నిజమైతే నేను నాలుక కోసుకుంటానని చెప్పి బుద్ధ వెంకన్న అన్నారు. ఒకవేళ నిజం కాకపోతే ఆరమస్థాన్ నాలుక కోసుకుని ప్రజలకు క్షమాపణ చెప్తాడా అని చెప్పి ఒక ఛాలెంజ్ అయితే బుద్ధ వెంకన్న విసిరాడనమాట. కూటమి అధికారులకు రాబోతుంది అని చెప్పి ఒక సవాల్ విసిరాడు. సో ఈయనకు సంబంధించి గతంలో కూడా చాలా మాట్లాడారు అందరూ, ఈ పార్టీలకు సంబంధించిన వాళ్ళు అనుకోండి, వేరే వాళ్ళు అనుకోండి. ఆయన మీద ఒత్తిడి ఎక్కువైంది. ఆయన ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి, సర్వేకి సంబంధించి కూడా ఎక్కడ కూడా రిలీజ్ చేయొద్దు, ఆ నెంబర్స్ మార్చాలని చెప్పి ప్రెజర్ చేశారు. అందులో భాగంగానే ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడని చెప్పి, అందు గురించి ఆయన సిరిడి కూడా వెళ్ళాడని చెప్పి రకరకాల వార్తలు వచ్చాయి, విన్నాం కూడా మనం. సో ఇప్పుడు తాజాగా టీడీపీ పార్టీ ఈ ఆరోపణల వెనుక నిజంగా ఇదంతా జరిగిందేమన్నటువంటి చర్చ కూడా ఒక పక్క నడుస్తూ ఉన్న పరిస్థితి ఉంది. సో మరి బుద్ధ వెంకన్న ఆ మాట అన్నడా లేదని మీకు డౌట్ రావచ్చు. ఆ వీడియో మీకైతే చూపిస్తాను. నిజంగా ఆయన చెప్పింది కరెక్ట్ అయితే నేను 4 కోసుకుంటా, ఆయన ఒకవేళ చెప్పింది ఫేక్ అయితే 4 కోసుకుంటాడా చెప్పానండి. ఒకవేళ ఈ ఛాలెంజ్ ఒప్పుకోకపోతే కూటమి ప్రభుత్వం ఏర్పడగానే ప్రజలకు క్షమాపణ బుద్ధ వెంకన్న గారు ఆరమస్థాన్ మీద చేసినటువంటి, ఆరమస్థానికి వేసినటువంటి ఛాలెంజ్ ఇది. సో మీరు గతంలో కూడా చూసే ఉంటారు. బండ్ల గణేష్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది, కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలోకి రాకపోతే బ్లేడ్ తీసుకొని గొంతు కోసుకుంటా అని చెప్పి గతంలో అన్నాడు, మనంతా చూసాం. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి మీడియా ఛానల్స్ అయితే ఆయన వెంటపడ్డాయి. దేవస్థానానికి వెళ్ళిన, షూటింగ్లో ఉన్న, ఎక్కడ ఉన్నా కూడా ఆయన వదిలిపెట్టలేదు. కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పారు కదా, ఓడిపోయింది కదా. మరి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే బ్లేడ్తో గొంతు కోసుకుంటా అన్నారు కదా, మరి ఏమైందని చెప్పి బ్లేడ్ తీసుకెళ్ళినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాం. కొన్ని మీడియా ఛానల్స్ కూడా ఆ రకంగా ఉన్నాయి, రాజకీయంగా నాయకులు కూడా ఆ రకంగానే ఉన్నారు కాబట్టి ఆ రకంగా జరుగుతూ ఉంది. సో మరి చూద్దాం, ఆయనను వెంటాడినట్టు ఈయనను కూడా ఎలక్షన్ తర్వాత ఇన్ కేస్ ఆరమస్థాన్ సర్వే ఫెయిల్యూర్ అయింది అనుకోండి, సో ఆయన మాటలకు బలం ఉంటుంది. సో నేను చెప్పాను కదా ఆ రోజు అని చెప్పి ఆయన మాట్లాడడానికి ఛాన్స్ ఉంటుంది. ఇన్ కేస్ రివర్స్లో జరిగింది అనుకోండి, అప్పుడు మీడియా అయితే ఆయన వెంటాడుతుంది, ఖచ్చితంగా వెంటాడుతుంది. ఆ రోజు మీరు ఈ రకంగా మాట్లాడారు కదా ఆరమస్థాన్ సర్వేకి సంబంధించి, మరి మీరు 4 కోసుకుంటారని చెప్పి ఖచ్చితంగా వెంటాడే ఛాన్స్ అయితే ఉంటుంది. సో మరి ఏం జరుగుతుందో చూద్దాం.